నమస్కారం కేసీటీవీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఏపీపీఎస్సీ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలి. డిఆర్ఓ పుల్లయ్య. బాటిళ్లలో పెట్రోల్ డీజిల్ అమ్మకాలు బంద్. బంకుల వారికి ఆదేశించిన ఈసీ. దేశ రాజధాని ఢిల్లీలో కొడుకు మృతి. అవయవదానం చేసి గొప్ప మనసు చాటుకున్న తల్లిదండ్రులు. ప్రారంభమైన సప్లిమెంటరీ పరీక్షలు. వార్తల వివరాలు. ఉప విద్యాశాఖ అధికారుల నియామకం కోసం ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఈ నెల 25న పరీక్షలను నిర్వహించడం జరుగుతుందని సంబంధిత శాఖలు సమన్వయంతో పకడ్బందీగా పరీక్షలను నిర్వహించాలని డిఆర్ఓ పుల్లయ్య అన్నారు. ఏపీపీఎస్సీ పరీక్షల నిర్వహణకు సంబంధించి శుక్రవారం వివిధ శాఖల అధికారులతో డిఆర్ఓ తన ఛాంబర్లో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డిఆర్ఓ మాట్లాడుతూ డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ ఉద్యోగాల కోసం ఈ నెల 25న జిల్లా వ్యాప్తంగా 3 కేంద్రాలలో ఆబ్జెక్టివ్ టైప్ పరీక్షలను నిర్వహించనున్నారని, ఈ పరీక్షలకు 730 మంది అభ్యర్థులు హాజరు కానున్నారన్నారు. చిత్తూరులోని సీతమ్స్ కళాశాలలో 150 మంది, పూతలపట్టులోని వేము ఇంజనీరింగ్ కళాశాలలో 330 మంది, పలమనేరులోని మదర్ తెరీసా ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలో 250 మంది అభ్యర్థులు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయనున్నారని అన్నారు. పరీక్షా సమయం ఉదయం 9 నుంచి 11 గంటల 30 నిమిషాలని, ఉదయం 7 గంటల నుండి ఉదయం 8 గంటల 30 నిమిషాల మధ్య మాత్రమే అభ్యర్థులను పరీక్షా కేంద్రాలలోకి అనుమతించడం జరుగుతుందని, క్షణం ఆలస్యమైన పరీక్షా కేంద్రంలోకి అనుమతించరన్నారు. పరీక్ష రాసే వారిలో దివ్యాంగులు ఉన్నట్లయితే తనకంటే తక్కువ విద్యార్హత ఉన్న వారిని సహాయకులుగా తమ వెంట తీసుకురావాలన్నారు. గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే అభ్యర్థుల రవాణా సదుపాయం కోసం ఆర్టీసీ వారు తగు ఏర్పాట్లు చేయాలని, ఆబ్జెక్టివ్ తరహాలో కంప్యూటర్ల మీద పరీక్ష ఉన్నందున ఎట్టి పరిస్థితుల్లోనూ నిరంతర విద్యుత్ ఇవ్వాలని విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు. పరీక్షా కేంద్రాల వద్ద వైద్య ఆరోగ్య శాఖ వారు ప్రథమ చికిత్స ఏర్పాట్లు చేయాలని, పోలీసు శాఖ వారు తగిన బందోబస్తు నిర్వహించాలన్నారు. పరీక్షా కేంద్రాలలోకి మొబైల్ ఫోన్లు, డిజిటల్ వాచ్లు, ఎటువంటి ఎలక్ట్రానిక్ వస్తువులను అనుమతించాలని, హాల్ టికెట్, గుర్తింపు కార్డ్, వాటర్ బాటిళ్లు మాత్రమే అనుమతిస్తారన్నారు. అభ్యర్థులు మొబైల్ ఫోన్లను డిపాజిట్ చేసుకోవడానికి పరీక్షా కేంద్రాలలో తగిన ఏర్పాట్లు చేయాలని కళాశాల యాజమాన్యానికి సూచించారు. పరీక్షా సమయంలో పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉండేలా రెవెన్యూ, పోలీసు అధికారులు చూడాలన్నారు. ఈ సమావేశానికి ఆర్టీసీ అధికారి కేశవమూర్తి, ట్రాన్స్కో అధికారి కేశవులు, డాక్టర్ శిరీష, సిఐ కుల్లాయప్ప, ఎస్ఐ ఉమామహేశ్వరరెడ్డి, సి సెక్షన్ సూపరింటెండెంట్ గుణశేఖర్ రెడ్డి, సెక్షన్ ఆఫీసర్ అంజనా తదితరులు పాల్గొన్నారు. ఎగ్జామినేషన్ 9 గంటల నుండి 11:30 గంటల వరకు ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే 3 సెంటర్లు ఐడెంటిఫై చేయడం జరిగింది. ఒకటి శ్రీనివాస ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ స్టడీస్ ఇక్కడ ఒకటి, సీతమ్స్ ఒకటి, వేము ఇన్స్టిట్యూట్ ఒకటి, తర్వాత మదర్ తెరీసా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఈ 3 సెంటర్స్లో మనకు ఎగ్జామినేషన్ జరిగింది. ఇందులో సీతమ్స్లో 150 మంది, వేము ఇన్స్టిట్యూట్లో 330 మంది, మదర్ తెరీసాలో 250 మంది ఎగ్జామినేషన్ రాస్తారు. ఇందులో సీతమ్స్లో మనకు 10 మంది స్క్రైబ్స్ కూడా ఉన్నారు. ఈ స్క్రైబ్స్కు సంబంధించి ఏర్పాట్లు కూడా మరి దానికి సంబంధించి లైజన్ ఆఫీసర్స్ జరిగింది. తర్వాత కోఆర్డినేషన్ సంబంధించింది ఆల్ డిపార్ట్మెంట్స్ మనకు మెయిన్గా మనకు పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఉన్నారు, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ నుంచి ఉన్నారు, మెడికల్ ఆర్టీసీ ఉన్నారు, మెడికల్ అడ్మినిస్ట్రేటర్ ఉన్నారు, మెడికల్ అంతే ఆర్టీసీ నలుగురు మెయిన్ కోఆర్డినేషన్ సంబంధించి డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా హాజరైనారు. కాబట్టి ఇప్పుడు మనకు జరగబోయేటువంటి ఎగ్జామినేషన్ సెంటర్లో ఉదయం క్యాండిడేట్స్ అందరూ కూడా 7 గంటల నుంచి 8:30 లోపు మాత్రమే సెంటర్లు చేరుకోవాలి. నిమిషం ఆలస్యం కూడా అక్కడ ఎంట్రీ అనేటువంటిది ఉండదు. కాబట్టి 8:30కు అభ్యర్థులు చేరుకునే విధంగా అందరూ కూడా మనం ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి అక్కడ సెంటర్స్లో. తర్వాత సెంటర్స్లో అన్ని అరేంజ్మెంట్స్ మనము సీటింగ్ అరేంజ్మెంట్స్, డ్రింకింగ్ అరేంజ్మెంట్స్, తర్వాత డ్రింకింగ్ వాటర్,
తర్వాత మిగతా అరేంజ్మెంట్స్ అన్ని కూడా చేయాల్సి ఉంటుంది మేనేజ్మెంట్ వాళ్ళు. తర్వాత మనం ఐడెంటిఫికేషన్ ఆఫ్ సూపర్వైజర్స్ ఎవరో వాళ్ళని కూడా ఐడెంటిఫై చేసుకోవాలి. సీటింగ్ అరేంజ్మెంట్ అనేటువంటిది మీకు ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ వచ్చారు, ఏ విధంగా అరేంజ్మెంట్ చేసుకోవాలని ఇచ్చారు. కాబట్టి అందరూ దయచేసి ఈ మనం యూపీఎస్సీ వాళ్ళు ఇచ్చేటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని మనం తూచా తప్పకుండా పాటిస్తూ ఈ ఎగ్జామినేషన్ మనం విజయవంతంగా జరపాలని చెప్పి అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. తిరుమల శ్రీవారి ఆలయంలో గురువారం రాత్రి 7 గంటలకు గరుడ వాహన సేవ జరిగింది. సర్వాలంకార భూషితుడైన శ్రీ మలయప్ప స్వామివారు గరుడునిపై ఆలయ మాడ వీధుల్లో విహరించి భక్తులను కటాక్షించారు. వాహన సేవలో ఆలయ డిప్యూటీ ఈవో లోకనాథం, ఆలయ అధికారులు పాల్గొన్నారు. విడిగా పెట్రోల్, డీజిల్ విక్రయాలు చేస్తే తగిన కఠిన చర్యలు తప్పవని పుంగనూరు తహసీల్దార్ శివయ్య హెచ్చరించారు. ఎన్నికల ఓట్లు లెక్కింపు ప్రక్రియ ముగిసేంత వరకు పెట్రోల్, డీజిల్ అమ్మకాల్లో భాగంగా బాటిళ్లు, డ్రమ్స్, క్యాన్లలో ఇంధనాన్ని నింపకూడదని ఎన్నికల కమిషన్ బంకుల వారికి ఆదేశించడంతో పుంగనూరులో ఆ విధానాన్ని పూర్తి బంకుల యాజమాన్యం పాటిస్తున్నారు. విడిగా పెట్రోల్, డీజిల్ కావాలని వచ్చిన వారికి విషయాన్ని తెలియజేసి పంపుతున్నారు. తగు ఉత్తర్వులు వచ్చేంత వరకు విక్రయాలు జరపమని చెబుతున్నారు. అప్పటి వరకు నిషేధించామన్నారు. వాటర్లకు, క్యాన్లకు ఎలక్షన్ కమిషన్, కలెక్టర్, తహసీల్దారు వీళ్ళందరూ ఆర్డర్ మేరకు క్యాన్లకు కానీ, బాటిల్స్ కానీ, డీజిల్, పెట్రోల్ రేటు తదుపరి ఉత్తర్వులు వచ్చేంత వరకు 5వ తేదీ వరకు పట్టకూడదు అన్నారు. తర్వాత కూడా వాళ్ళు చెప్తే పట్టడం కుదరదు. కేసు వాళ్ళు పట్టచ్చు అనేంత వరకు స్ట్రిక్ట్లీ ఫాలో చేస్తున్నారు రూల్స్. పుంగనూరులో ప్రత్యేక నిఘా పెట్టామని తహసీల్దార్ తెలిపారు. మండల పరిధిలోని గ్రామాలలో రోడ్డు పక్కన అక్రమంగా పెట్రోల్, డీజిల్ ను విక్రయిస్తున్న వారిపై కఠిన చర్యలు తప్పవన్నారు. ఇప్పటికీ పలు ప్రాంతాలలో దాడులు నిర్వహించి 50 లీటర్ల పెట్రోల్ ను సీజ్ చేసినట్లు చెప్పారు. దయచేసి ప్రజలు కూడా సహకరించాలని కోరారు. ప్రతి బంకు వద్ద బ్యానర్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. గౌరవ జిల్లా కలెక్టరు మరియు
జిల్లా జాయింట్ కలెక్టర్ చిత్తూరు వారి ఆదేశాల మేరకు మన మండలంలో ఉన్న పెట్రోల్ బంక్ యజమానులందరూ కూడా బ్లూ సేల్స్ అమ్మకూడదని చెప్పి హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. బ్లూ సేల్స్ అనగా క్యాన్లో కానీ బాటిల్స్లో కానీ ఎవరు కూడా అనుమతి లేకుండా ఇవ్వకూడదు. అదేవిధంగా కేవలం వాహనాలకు మాత్రమే పెట్రోల్ డీజిల్ ఇవ్వవలసిందిగా ఆదేశించడమైంది. మరియు హైవే పక్కన మరి గ్రామాలలో కొన్ని ఫ్యాన్సీ షాపుల్లో చిన్న చిన్న ప్రొవిజన్ షాపుల్లో కూడా పెట్రోల్ లూజ్గా అమ్ముతున్నారు. దీన్ని కూడా మేము దాడులు చేసి అందరినీ కూడా కట్టడి చేస్తున్నాము. నిన్నటి దినము ఒక 50 లీటర్ల వరకు మేము దాడులు చేసి పట్టుకొని వాళ్ళ మీద కేసులు పెట్టడం జరిగింది. అదంతా కూడా సీజ్ చేసి స్థానిక పెట్రోల్ బంకులో కూడా నిల్వ చేయడం జరిగింది. ప్రజలందరూ కూడా గమనించవలసింది ఏంటంటే ఇవన్నీ కూడా ఎలక్షన్ కమిషన్ ఆదేశాల ప్రకారం జరుగుతుంది. ఎక్కడ ఎటువంటి ఉల్లంఘనలు ఉన్నా కానీ ప్రభుత్వం చాలా సీరియస్గా ఈ విషయం తీసుకొని వారి మీద కఠిన చర్యలు తీసుకుంటుంది. కాబట్టి ప్రజలు మరియు పెట్రోల్ బంక్ యజమానులు ఈ విషయాన్ని గమనించవలసిందిగా కోరుతున్నాము. ఈ విషయాన్ని కేసీటీవీ ద్వారా మేము ప్రజలకు తెలియజేస్తున్నాము. కంటి జబ్బుతో బాధపడుతున్న వారు ఉచిత కంటి వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు ప్రకటనలు తెలిపారు. పొంగనూరు పట్టణం తాటిమాకులపాలెం ఎంఎస్ఆర్ థియేటర్ వెనుక వైపు ఉన్న విశ్రాంత ఉద్యోగుల భవనంలో ఈ నెల 25వ తేదీ శనివారం శంకర్ నేత్రాలయ హాస్పిటల్ మిషన్ ఫర్ విజన్ ట్రస్ట్ చెన్నై వారి సహకారంతో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. కంటిలో పొర, దూరపు చూపు తగ్గిన వారికి శిబిరంలో పరీక్షించి ఆపరేషన్లు చేయడం జరుగుతుందని తెలిపారు. కావున వయసుతో నిమిత్తం లేకుండా కంటి సమస్యలు ఉన్న ప్రతి ఒక్కరూ శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. దానంలోకెల్లా గొప్ప దానం అవయవదానం అని అంటుంటారు. ఎందుకంటే ఎవరైనా చనిపోయాక వారి అవయవాలు దానం చేస్తే మరొకరి ప్రాణాలు కాపాడిన వాళ్ళు అవుతారు. వాళ్ళకి మళ్ళీ పునర్జన్మను ఇచ్చిన వాళ్ళం అవుతాం. అందుకోసమే కొంతమంది తాము చనిపోయిన అనంతరం తమ అవయవదానం చేసేందుకు ముందుకు వస్తారు. అలాగే మరికొందరు కూడా తమ కుటుంబీకులు ఎవరైనా మరణిస్తే అవయవదానం చేస్తారు. అచ్చం ఇలాంటి ఘటనే తాజాగా చోటు చేసుకుంది. ఓ యువకుడు మరణించడంతో తన తల్లిదండ్రులు అతని ఆర్గాన్స్ దానం చేసి గొప్ప మనసును చాటుకున్నారు. వివరాలకు వెళ్తే పొంగనూరు పట్టణం చింతల వీధికి చెందిన పగడాల రవి, కుంచ భవానీ దంపతుల ఏకైక కుమారుడు 21 సంవత్సరాల పగడాల హర్షల్ ఢిల్లీలో MBA పూర్తి చేసుకుని మరో 2 రోజుల్లో స్వస్థలానికి తిరిగి రావడానికి ఏర్పాట్లు చేసుకున్నారు. అయితే 19వ తేదీన ఆదివారం కారు బైకు ఢీకున్న సంఘటనలో అతనికి తీవ్రంగా గాయాలయ్యాయి. సమాచారం తెలుసుకున్న తన స్నేహితులు ఢిల్లీలోని ఎయిమ్స్ హాస్పిటల్ కు తరలించారు. అయితే చికిత్స పొందుతూనే హర్షల్ శుక్రవారం ఉదయం మృతి చెందాడు. దీంతో అతని కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు. అయినప్పటికీ తన కుమారుడి మరణం మరో 4 వ్యక్తులకు ప్రాణదానం కావాలని ఆలోచనతో అతని అవయవాలు దానం చేసేందుకు తన తల్లిదండ్రులు కుంచ భవానీ, పగడాల రవిలు ముందుకొచ్చారు. తమ కుమారుడి అవయవాలను దానం చేసి ఎంతో మందికి ఆదర్శంగా నిలిచారు. 25వ తేదీన శనివారం మధ్యాహ్నం చింతల వీధిలోని స్వగృహం నందు అంత్యక్రియలు జరుగుతాయని కుటుంబ సభ్యులు తెలిపారు. విభిన్న ప్రతిభావంతుల బాలికల హాస్టల్లో 2024-25 విద్యా సంవత్సరంలో ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామని విభిన్న ప్రతిభావంతులు, హిజ్రాల మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ సహాయ సంచాలకులు శ్రీనివాస్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. విభిన్న ప్రతిభావంతులు, హిజ్రాల మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో చిత్తూరు నగరంలో రెడ్డిగుంట డిఎంఎన్ హెచ్ఓ ఆఫీస్ ఎదురుగా ఉన్న విభిన్న ప్రతిభావంతుల బాలికల హాస్టల్లో 2024-25 విద్యా సంవత్సరంలో ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామని 1వ తరగతి నుండి 10వ తరగతి, ఇంటర్మీడియట్ ఆపై తరగతులు చదువుతున్న విభిన్న ప్రతిభావంతులైన బాలికలకు ఇందులో ప్రవేశాలు కల్పిస్తామని, హాస్టల్లో ప్రస్తుతం 30 ఖాళీలు ఉన్నాయని, ప్రవేశం పొందిన వారికి ఉచితంగా భోజనం, వసతితో పాటు కాస్మెటిక్ ఛార్జీలు 1 సంవత్సరానికి 4 జతల యూనిఫామ్, నోటు పుస్తకాలు, ఇతర సదుపాయాలు కల్పించబడుతుందని, వసతి గృహంలో ప్రవేశం పొందుగోరే బాలికలు సదరం వైద్య ధృవీకరణ పత్రం ప్రకారం 40% అంగవైకల్యం ధృవీకరణ పత్రం, టీసీ, రేషన్ కార్డ్, స్టడీ సర్టిఫికేట్ తదితర పత్రాలను జత చేసిన దరఖాస్తులను కలెక్టరేట్
అంబేద్కర్ భవన్లోని విభిన్న ప్రతిభావంతులు వయోవృద్ధుల సంక్షేమ శాఖ అధికారి వారి కార్యాలయానికి అందజేయాలని సహాయ సంచాలకులు ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి కలిగిన విద్యార్థినులు నగరంలోని బాలికల వసతి గృహాన్ని నేరుగా సంప్రదించాలని సూచించారు. పూర్తి వివరాల కోసం 9440990698 ఫోన్ నెంబర్ను సంప్రదించాలని తెలిపారు. 10వ తరగతి మరియు ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. పుంగనూరులో బసవరాజ ప్రభుత్వ ఉన్నత పాఠశాల, జడ్పీ బాలికల ఉన్నత పాఠశాల ఈ రెండు కేంద్రాలలో 149 మందికి గాను 53 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవగా 96 మంది గైహాజరయ్యారు. ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలు ఉదయం ఇంటర్ ఫస్ట్ ఇయర్, మధ్యాహ్నం సెకండ్ ఇయర్ పరీక్షలు జరగగా ఉదయం 70 మంది అలాగే మధ్యాహ్నం 37 మంది పరీక్షలు రాశారని పరీక్షల నిర్వాహకులు మురళీధర్ తెలిపారు. జూన్ 3వ తేదీ వరకు ఉదయం 9:30 నుండి మధ్యాహ్నం 12:45 వరకు జరుగుతాయి. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించి పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. అలాగే 31వ తేదీ వరకు ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలు జరుగుతాయి. ప్రశాంత వాతావరణంలో పరీక్షలు జరుగుతున్నాయి. అమ్మలగన్న అమ్మ, ముగ్గురమ్మల మూలపుటమ్మ, ఆదిశక్తి స్వరూపిణులైన శ్రీ విరూపాక్షి మారమ్మ, తూర్పు మొగసాలలోని శ్రీ చాముండేశ్వరదేవి ఆలయాల్లో శుక్రవారం సందర్భంగా రాహుకాల పూజలు జరిగాయి. మహిళలు భక్తి శ్రద్ధలతో అమ్మవార్లను ఆరాధిస్తూ నిమ్మకాయ దీపాలు సమర్పించి మొక్కులు చెల్లించి అమ్మవార్లను దర్శించుకున్నారు. ఆలయాలు భక్తులతో కిక్కిరిశాయి.
संदोखानां तैत्रिंशदकोटिदेवतानां पराशरात्रे यथा शिवपरीचीरारदवामदेव भारद्वाज विश्वामित्र जमदग्निवसिष्ठ गौतमावस्तम्भ बोधायन श्वलायन मार्कण्डेय हिरण्यकश्यप कौशिक अंकीरस कुम्भोद्भुषौरिकात्मकरूपाधीनां मुनीनां गर्भमन्दिर सुखनासिकपुरविकन्तराल मध्यस्थमहदास्थान मण्डपसन्तोतुराल गोपुर प्राकार पतनाल यागजालदनेक मण्डप वाग्मेयादिरात्रो अश्वमेध वस्मेध नित्योत्सव मासोत्सव संवत्सरोत्सवाधीनां रुद्रजनालायनवन्द तदभिमांस महाभाषा వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఏపీఎస్సీ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలి. డిఆర్ఓ పుల్లయ్య. బాటిళ్లలో పెట్రోల్ డీజిల్ అమ్మకాలు బంద్. బంకుల వారికి ఆదేశించిన ఈసీ. దేశ రాజధాని ఢిల్లీలో కొడుకు మృతి. అవయవదానం చేసి గొప్ప మనసు చాటుకున్న తల్లిదండ్రులు. ప్రారంభమైన సప్లిమెంటరీ పరీక్షలు. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ నమస్కారం.